ద్వారా మిగతా మిజైల్స్ ద్వారా వస్తున్న మిజైల్స్ ఆపటం. రెండు, ఎంతో అవలీలగా మనం పాకిస్తాన్ లోకి వెళ్లి బాంబులు వేయగలుగుతున్నామండి. సో అది కూడా ఈ ట్విన్ డైమెన్షన్స్, ఈ రెండు అంశాలని మనం చాలా గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఒక్కటి, ఇందాక మన ఢిల్లీ నుంచి మాట్లాడిన ఫ్రెండ్ చెప్పినట్టు మనం కాన్ఫిడెంట్ గా ఉండొచ్చండి. ఎందుకంటే ఇంత స్కేల్లో, అంటే ఇజ్రాయెల్ చేసింది అంటే, ఇజ్రాయెల్ కున్న శత్రువులు హమాస్ తీసుకోండి లేదా హిజ్బుల్లా తీసుకోండి, అవన్నీ నాన్ స్టేట్ యాక్టర్స్ అండి. వాటికి వాళ్ళు వదిలే మిజైల్స్, అవి రాకెట్స్ వేరు. పాకిస్తాన్ మన మీద వదులుతున్నది వేరండి. పాకిస్తాన్ మన మీద వదులుతున్నది లేటెస్ట్ క్రూయిజ్ మిజైల్ సిస్టమ్స్. అటువంటి క్రూయిజ్ మిజైల్ సిస్టమ్స్ హమాస్ కానీ, హిజ్బుల్లా కానీ, హౌతీ వాళ్ళు కానీ వదలరండి. సో మనం చేస్తుంది ఏంటంటే, ఇజ్రాయెల్ కి డబుల్ చేస్తున్నామండి మనం ఎఫర్ట్. అంటే సరిగ్గా వర్ణించట్లేదు నేను. ఒక నాన్ స్టేట్ ఆర్మీ, ఇజ్రాయెల్ ఇప్పటి వరకు ప్రపంచంలో ద బెస్ట్ డిఫెండర్ గా, అంటే ఏ దాడి వచ్చినా ఎదుర్కొనే ఒక అత్యాధునిక టెక్నాలజీ ఉన్న దేశంగా చెప్పుకుంటూ ఉంటే, ఇవాళ జరిగిన ఈ క్షిపణుల దాడుల్ని భారత్ తిప్పుకొట్టిన విధానం చూస్తుంటే 35 నిమిషాల్లోపు ఆ డ్రోన్లని చెల్లా చెదురు చేసి, ఆ క్రూయిజ్ మిషన్స్ తాలూకా డ్రోన్లని కనిపించకుండా చేసి, వాళ్ళ పెషావర్లోను, కరాచీలోను, నవీన్ చెప్పినట్టు లాహోర్లోను డైరెక్ట్ నావల్ ఫ్రంట్ వారికి దిగిపోయింది భారత్. ఇంకోటండి, ఇజ్రాయెల్ టెరిటరీ చిన్నది. సో మీరు దానికి ఐరన్ డోమ్ లేదా మిజైల్ డిఫెన్స్ షీల్డ్ తయారు చేయటం తేలికనట్లేదు, కానీ కష్టమే. దాంతో పోలిస్తే మన భారతదేశం టెరిటరీ ఈ రోజు వాళ్ళు గుజరాత్ నుంచి పైనున్న కశ్మీర్ వరకు ట్రై చేస్తున్నారు మిజైల్స్ పంపిద్దామని. ప్రజలు ఎక్కడెక్కడైతే ఉన్నారో, పెద్ద ఎత్తున జన సమూహాలు ఎక్కడెక్కడ ఉన్నాయో వాటిని అన్నిటినీ మన వాళ్ళు ఇవాళ రాత్రి కాపాడుకుంటున్నారు. అంతేకాదు, ఎకనామిక్ సెంటర్స్, ఎకనామిక్ యాక్టివిటీ ఉన్నవన్నీ కాపాడుకుంటున్నారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాపాడుతున్నారు. ఇన్ని వేల కిలోమీటర్ల మీద ఇన్ని మిజైల్స్ వస్తూ ఉంటే ఒక డిఫెన్స్, ఎయిర్ డిఫెన్స్ క్రియేట్ చేయటం అన్నది తమాషా కాదండి. అంటే నేను ఇజ్రాయెల్ ని తక్కువ చేసి మాట్లాడట్లేదు. ఇప్పుడు చెప్పండి సంజయ్ గారు, ఒక్క నిమిషం. కృష్ణ, ఢిల్లీ నుంచి. ఇప్పుడు మన ప్రేక్షకులకి అర్థమయ్యే విధంగా సామాన్య భాషలో ఇప్పుడు మనం అందరికి విశదీకరించాలంటే, ఇప్పుడు వాళ్ళు చేసినటువంటి ఎయిర్ స్ట్రైక్స్ ని మనం ఆపగలిగాం. ఇప్పుడు మళ్ళీ మనం ఎయిర్ స్ట్రైక్ చేస్తూ ఉన్నాం. మన దగ్గర ఉన్నటువంటి బ్రహ్మోస్ ని ఇప్పుడు వదులుతున్నాం. అవన్నీ కూడా ఇస్లామాబాద్ కి, తర్వాత లాహోర్ మీద, వీటన్నిటి మీద కూడా పడుతుంది. సో ఇప్పుడు ఈ నైట్ టైమ్ ఈ రాకెట్ దాడులు ఇవన్నీ చేయడానికి అవకాశం ఉంటుంది, కానీ భూతల దాడులు కూడా నైట్ టైం చేసే అవకాశం ఉంటుందా? ఉంటుందండి. నైట్ విజన్ ఎక్విప్మెంట్ వాడతారు. అది సాధారణంగా ఏం చేస్తారంటే, లేట్ నైట్ స్టార్ట్ అయ్యి ఎర్లీ మార్నింగ్ కి పికప్ చేసుకుంటారండి. తర్వాత స్పెషల్ ఫోర్స్ ఆపరేషన్స్ అన్ని లేట్ నైటే నడుస్తాయి. మనం ఉరిలో చూసాం కదా, మన స్పెషల్ ఫోర్సెస్ ఆపరేషన్స్ అన్ని, భూతల దాడులు కూడా అప్పట్లో స్పెషల్ ఫోర్సెస్ గ్రౌండ్ నుంచే వెళ్ళాయి కదా, అక్కడ డ్రాప్ అయ్యి, బట్ అవి కూడా నైట్ లో చేస్తారండి. సో నైట్ లో చేస్తే ఎలిమెంట్ ఆఫ్ సర్ప్రైజ్ కోసం వెయిట్ చేస్తారండి. అందుకని నైట్ లో దే ట్రై టు అటాక్. ఉరి గానీ లేకపోతే పుల్వామా తర్వాత జరిగినటువంటి సర్జికల్ స్ట్రైక్స్ అప్పుడు, అంటే వాళ్ళ నిద్రలో ఉన్నప్పుడు మనం పోయి చేసి వచ్చాం, కానీ ఇప్పుడు అప్రమత్తంగా ఉన్నారు కదా. ఇప్పుడు అటువంటి దాడులు అనేవి మనం చేయడానికి అవకాశం ఉంటుందా? ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఇక ఫేస్ టు ఫేస్, ఇంకా అంటే ఇప్పుడు మనం ఏదైతే అక్కడ దాడులు చేసి వచ్చామో, ఆపరేషన్ సింధూర్ పేరుతో 9 టార్గెట్స్ ని కూడా మనం టార్గెట్ చేసాము, వాళ్ళ శిబిరాలను నాశనం చేశాం. కాబట్టి ఈ రిటాలియేషన్ ని మన వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తుంటారు నేచురల్ గానే. సో ఎక్స్పెక్ట్ చేసినప్పుడు వాళ్ళు ఈ యొక్క వాటిని ఎట్లా ఎదుర్కోవాలని కూడా ఉంటుంది. కానీ ఈ ఎస్కలేషన్ అన్నది పెరిగినప్పుడు మన వాళ్ళు ఇంకా ముందుకు పోయి వాళ్ళని, అంటే పాక్ ఆక్రమిత కాశ్మీర్ వరకు పోవటం, లేకపోతే పాక్ బోర్డర్ వరకు కూడా, అంటే అవతల ఇంటర్నేషనల్ బోర్డర్ దాటి పోయే అవకాశం ఇప్పుడు ఈ సమయంలో ఉందని మీరు అనుకుంటున్నారా? సో వన్ మోర్ అప్డేట్.